కథా స్రవంతి. తీయని సందేహం కథ రచన శ్రీ పక్కి శివప్రసాదరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. లతకి మంచి సంబంధం కుదిరింది. తన కాబోయే భర్త ఓ రచయిత అని తెలియగానే గర్వంగా ఫీల్ అయ్యింది. అతని కథలు ఎన్నో చదివిన ఆమెకు ఓ కథ బాగా గుర్తుంది. ఆ కథలో తొలిరేయి తీయని అనుభవం గురించి అతను రాసిన పంక్తులు కొన్ని పదే పదే చదవడం ఆమెకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఓ సందేహం కూడా వచ్చింది. కవులు ఊహించి కలవరించి రాస్తారా, అనుభవించి పలవరించి రాస్తారా? ప్రతిరోజు ఒకటే ఆలోచన. నెల రోజుల్లో పెళ్లి. ఆ ఆలోచనలతోనే పెళ్లి రోజు వచ్చేసింది. పెళ్లి పీటల మీద భర్తను ఓరకంట క్షణం సేపు చూశాక ఎంత అమాయకంగా ఉన్నాడో కదా అనుకుంది. సందేహాలు తెరలుగా వస్తూ ఉంటే యథాలాపంగా యాంత్రికంగా పెళ్లితంతంతా ముగిసింది. అరుంధతి నక్షత్రం పంతులు చూపిస్తూ ఉంటే, నీకేమైనా కనిపించిందా? నెమ్మదిగా చెవులో మాత్రమే వినిపించేటట్లు అడిగాడు. అతని మాట మృదువుగా లాలనగా తోచింది. ఇంతలేసి కళ్ళు చురుకుగా చూసేయి. బరువైన రెప్పలు పైకి లేపి అంతలోనే వాలిపోయాయి. మరుసటి రోజు తొలిరేయి రానే వచ్చింది. నిద్రలేమితో నీరసించిన మొహాలతో గదిలోకి అడుగుపెట్టిన నవదంపతులిద్దరికీ అది తొలిరేయి. అతను అడిగిన మొదటి ప్రశ్న, నీ డిగ్రీ పూర్తయిందా? లేదు, ఫైనల్ ఇయర్ పూర్తి కావాలి. అది పూర్తి చేయాలి. అలాగే అన్నట్లు తల ఊపింది. జాబ్ చేయాలి, ఇష్టమేనా? ఇష్టమే అన్నట్లు తల ఊపుతూ అతన్ని చూసింది. ఆమె చూపుల్లో కుతూహలం ప్లస్ ప్రశ్నార్థకం రెండూ తొంగి చూశాయి. నాది ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం. ఈ రోజుల్లో తక్కువ జీతంతో ఎంత కష్టమో తెలియంది కాదు. అతని చేయి స్నేహపూర్వకంగా ఆమె చేతిని తాకింది. అతను కథలో రాసినట్టు గుండె జల్లు మనలేదు, కానీ ఏదో కొత్తగా గొప్పగా తోచింది. ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తాను, నిజానికి నాకు ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు అన్నాడు. ఆమెకు ఫ్యాన్ ఫుల్ స్పీడ్ ఉండాలి. ఫ్యాన్ పూర్తిగా ఆపడం లేదు, కొంత నయం. లైట్ ఆపనా అని అడగకుండానే లైట్ ఆపేశాడు. అతను దగ్గరకు రావడం తెలుస్తోంది. మొహానికి వెచ్చని ఊపిరి, కొత్త స్పర్శ. క్షణాలు వేగంగా కరిగిపోతున్నాయి. వేకుజామున తెలివొచ్చింది. పక్క ఖాళీగా ఉంది. ఎక్కడున్నాడో అని కళ్ళతో వెతికేసరికి కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటూ కనిపించాడు. చప్పుడు చేయకుండా నెమ్మదిగా వెళ్లి నిలబడింది. నీడపడిన జాడ గమనించి తల ఎత్తి చూశాడు. లత నవ్వింది. ఉగాది కథల పోటీకి గడువు దగ్గర పడుతోంది అన్నాడు. బహుమతి వస్తుంది, బాగా రాయండి అంది. అతను చిన్నగా నవ్వి, పండుగ ఖర్చులుంటాయి, బహుమతి వస్తే మరీ మంచిది, పారితోషికం కూడా బాగుంటుంది. తల దించి రాసుకోసాగాడు. ఆ కుర్చీ పక్కనే నేల మీద కూర్చుంది. లతకు ఏదో అర్థం కాసాగింది. వరుసగా 3 గదుల ఇల్లు అది. సీతమ్మధారలో అద్దెకు ఆ మాత్రం మంచి ఇల్లు దొరకడం అదృష్టం అంటాడతను. లతకి ఆ చిన్న ఇంట్లో మొదటి వరండా వంటి గదిలో పెద్ద కర్ర టేబుల్ మీద చిందరవందరగా ఎన్నో పుస్తకాలు, వాటిని సర్దుతూ ఉంటే ఎన్నో వారపత్రికలు, నవలలు కనిపించాయి. ఇంచుమించు అన్ని పత్రికలలోనూ అతని రచనలు కనిపిస్తున్నాయి. కించిత్ గర్వంగా అనిపించింది. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిన అతను సాయంకాలం 5 గంటలకు వచ్చేస్తాడు. ఇద్దరూ బయటికెళ్లేవాళ్లు. అతని సెకండ్ హ్యాండ్ చేతక్ స్కూటర్ మంచి కండిషన్లో ఉంది. రైతు బజార్ దగ్గర ఆగి మల్లెపూల దండ కొన్నాడు. తర్వాత బీచ్కెళ్లారు. విశాఖపట్నం సముద్ర తీరం అందించే ఆహ్లాదకర ఆనందం అనుభవించే వాళ్లకే అవగతం అవుతుంది. అక్కడ తిన్న మురి మిక్సర్ రుచి ఏ గొప్ప హోటల్లో దొరుకుతుంది? 8 దాటకుండానే తిరిగి వచ్చేసేవాళ్లు. భోజనాలు అయ్యాక లతకు పందిరయ్యేవాడు. అలసిన ఆమెకు విశ్రాంతినిస్తూ అక్కడే మంచం పక్కనే కాగితాలు ఉన్న క్లిప్ అట్టను అందుకుని చేతిలోనికి కలం తీసుకుని రాసుకునేవాడు. పడుకోరాదు, రేపు రాసుకోవచ్చు అంది మధ్యలో మెలకువ వచ్చిన లత. అతడు నవ్వి కాగితాలు పక్కన పెట్టి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఉగాది కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన అతని కథకు మంచి పారితోషికం వచ్చింది. తొలిసారిగా ఓ మంచి చీర కొని తెచ్చాడు. గులాబీ రంగులో ఉన్న ఆ చీర లతకు ఎంతో చెప్పలేనంతగా నచ్చింది.
రోజులు గడుస్తున్న కొద్దీ లతకు ఓ విషయం అర్థమైంది. ఏమాత్రం సమయం దొరికినా అతను ఏదో రాస్తూనే ఉంటాడు. ఇంచుమించు అన్ని పత్రికలలోనూ అతని కథలు వస్తూనే ఉన్నాయి. కథలలోని విషయం నిజానికి కాలక్షేపం కబుర్లే. చక్కని శైలి అతని సొంతం. ఎంచక్కని తెలుగు పదాల సొగసు అతని రచనల్లో కనిపిస్తుంది. వీటన్నింటినీ మించి అతను కాసు కోసం కూడా రాస్తున్నాడనేది వాస్తవం. మీ జీతం ఎంత అని ఒకసారి అడగబోయి ఆగిపోయింది. మగవాడి జీతం, ఆడదాని వయసు అడగకూడదు. ఆ మాత్రం తెలిసి కూడా, కానీ అతని జీతం బాగా తక్కువనే తెలుస్తోంది. ఓ రోజు ఆంధ్ర యూనివర్సిటీకి ఫీజు కట్టి డిగ్రీ పుస్తకాలు తెచ్చి, లతా, నువ్వు గ్రాడ్యుయేటివ్ కావాలి చిరునవ్వుతో చెప్పాడు. ప్రతిస్పందన మందహాసంతో పుస్తకాలు అందుకుంది. ఆ రోజు నుండి అతను కథలు రాస్తుంటే ఆమె డిగ్రీ పుస్తకాలు చదువుకునేది. ఆమె తల్లిదండ్రులు కూతురు కాపురం చూడ్డానికి వచ్చి, ఇంటి నిండా పుస్తకాలతో సరస్వతీ నిలయంలో ఉందమ్మా మీ ఇల్లు, ప్రేమగా అభినందించారు. అతను ఉదయం ఆఫీస్కి వెళ్ళాక ఇల్లు చక్కపెట్టుకుని అతని పుస్తకాలు సర్ది ఆ తర్వాత తన పుస్తకాలు తీసి నోట్స్ రాసుకునేది. లత కృషి వృధా కాలేదు. డిగ్రీ పాస్ అయింది. కంగ్రాట్స్ ఉత్సాహంగా చెప్పాడు. నన్ను గ్రాడ్యుయేట్గా చూడాలన్న మీ కోరిక తీరినట్టేనా అడిగింది లత. నేను చేస్తున్న కంపెనీలోనే నీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది చెప్పాడు. అలాగే, కానీ నాకు టీచర్ ట్రైనింగ్కి వెళ్లాలనుంది చెప్పింది. లత ఉద్దేశం వేరు. రేపు సంతానం కలిగాక టీచింగ్ లైన్లో ఉంటే టైం విషయంలో సౌకర్యంగా ఉంటుందని. ఇంకో ఏడాది చదవాలి కదా. ఓకే, అలాగే అన్నాడతను. 2 ఏళ్లు గడిచాయి. లత తను అనుకున్నట్టే టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. అతని ఆనందానికి హద్దులు లేవు. కారణం లతకి ఉద్యోగం రావడం మాత్రమే కాదు, అతను తండ్రి కాబోతున్నాడు. ఏంటి, శ్రీవారి మధ్య రాయడం లేదు? అతను నవ్వాడు. పాపాయి పుట్టాక ఎలాగూ రాయడం తగ్గుతుంది అంది. అవును కదా. మళ్ళా నవ్వాడు. చిత్రంగా చూసింది లత. నిజానికి ఒకటొకటిగా వార మాస పత్రికలు రావడం ఆగిపోతున్నాయనే విషయం ఆమెకు తెలియదు. ప్రింట్ మీడియా తగ్గుతోంది. డిజిటల్ మీడియా విస్తరిస్తోంది. పరిణామాల మాట ఎలా ఉన్నా పారితోషికాలు తగ్గడం దిగువ మధ్యతరగతి కిందని అతనికి కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఒక పబ్లిషర్ వచ్చి, మీ కథలు పుస్తకంగా అచ్చువేస్తానన్నాడు. అతను ఇస్తానన్న పైకం ఆకర్షణీయంగానే ఉంది. అంగీకరించాడు. ఓ 20 కథలతో మొదటి పుస్తకం విడుదలయ్యింది. అమ్మకాలు అతను ఊహించిన దానికన్నా బాగున్నాయి. మరో 20 కథలతో రెండో పుస్తకం సిద్ధం చేశాడు. కథలు చదివే పాఠకులున్నారు. అతను అనుకున్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్లైన్ మ్యాగజైన్స్లో కూడా కథలు రాయడం ప్రారంభించాడు. సంవత్సరం తిరిగేసరికి పండంటి కొడుకు పుట్టాడు. లత ఒడిలో ఒద్దికగా నిద్రపోతున్న ముద్దుల కొడుకుని మురిపంగా చూస్తున్న అతడిని అడిగింది, వాస్తవానికి ఊహను జోడించి మీరు రాసే కథలలో అనుభవం అసలు లేకుండా ఒక్కోసారి అంత సహజంగా ఎలా రాస్తారు? నువ్వు అడిగేది దేని గురించి? తొలిరేయి గురించి కాదులేండి అని చెబుదామని అనుకునేలోగా పసివాడి నిద్రలో కెవ్వు మనడంతో ఆగిపోయింది. జీవితం ఎంతో తీయనిది, అదంతా మనసులోనే ఉన్నది. ఓ పాట పల్లవి దూరంగా వినిపిస్తోంది. మీరింతవరకు తీయని సందేహం కథ విన్నారు. రచన శ్రీ పక్కి శివప్రసాదరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.